అధికారం ఉంది కదా అని సిటీ నోటీసుల పేరిట వేయించడం అన్యాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని దిశలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దిన కేసీఆర్కు సిటీ నోటీసులు ఏంటని ప్రశ్నించారు. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబుల్పూర్ మైసిరెడ్డిపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీ, రోడ్ షో, కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల 2 ఏళ్లకే ప్రజలు విసుగుపోయారని, కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూడా విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఎంత పెద్ద ఆదరణ! ఏ ఊరికి పోయినా వేల మంది, ఇలా డబీర్పూర్లో వేల మంది. అది మాకే అర్థమైతే లేదు. అంటే ప్రజలల్లో అంత కాంగ్రెస్కు వ్యతిరేకత వచ్చింది. మేము కూడా గ్రామాలలో తిరుగుతూనే మాకు తెలుస్తుంది ఈ కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకతనా అని. ఎందుకు వచ్చిందని బాగా డీప్గా మేము కూడా డిస్కషన్లో పెట్టాం. వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళకు. ఇక మనం ఈ 3 మున్సిపాలిటీలో గెలిచేటట్టు లేదు. ఇంకా పోతూ 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 వన్ సైడ్ అయ్యేటట్టున్నాయి. 68కి 68 గెలిచేటట్టున్నాం మేము. బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఎందుకంటే ప్రజలలో మేము చూసినాం 10 ఏళ్ళు మా కేసీఆర్ గారు ఒక అద్భుతం చేసిండు. ఇంటింటికి తాగునీరు చేసిండు, సాగునీరు చేసిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, నల్ల నీళ్ళు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, దళిత బంధు ఇచ్చిండు, బీసీ బంధు ఇచ్చిండు. వాళ్ళు ఉన్న బంధులన్నీ బంధు చేసిండ్రు. ఒక్క బంధు కూడా ఇస్తలేరు. ప్రజలకు అన్యాయం చేసిండ్రు. అబద్ధం చెప్పిండ్రు. ఆడబిడ్డకు 2500 ఇస్తా అన్నారు. అమ్మమ్మకు నాయనమ్మకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు. చిన్నమ్మకు పెద్ద నాయనకు కూడా ఇస్తా అన్నారు. కానీ ఇచ్చేది కూడా 2000. తులం బంగారం ఇస్తా అన్నారు. అది మోసం చేశారు. గుళ్ళల్లో పత్రాలు రాసి ఇచ్చారు. అది అబద్ధాలు ఆడిర్రు. అన్ని అబద్ధాలు ఆడి ప్రభుత్వంలోకి వచ్చినందుకు ప్రజలకు క్లియర్గా అర్థమైపోయింది. అబ్బా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మనకు లాభం లేదు. గతంలో కూడా 56 సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు అబద్ధాలు అయ్యారు. అప్పుడు కరెంట్ ఇయ్యలే, నీళ్ళు ఇయ్యలే, ఏమి ఇయ్యలే.